హాయ్, మీ షేర్ కావాలి. ఈరోజు వచ్చేసి మన అల్లూరు దగ్గర బీరంగుంట అనే గ్రామంలో వసుంధర మేడం దగ్గర ఉన్నాము. సో యాక్చువల్లీ ఈ మేడం గారు ఎలా పరిచయం అయ్యారంటే, వెస్టేజీ కంపెనీలో నేను వర్క్ చేస్తున్నప్పుడు హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటే ఇట్లా పరిచయం అయ్యారు మేడం గారు. సో ఈరోజు వెస్టేజీ కంపెనీలో వర్క్ చేసి ఆ తర్వాత ఆ వెస్టేజీ కంపెనీలో బిజినెస్ విధానం తెలుసుకొని ఈరోజు సొంతంగా ఆమె మా పరిచయం అయ్యి కనీసం ఒక 3 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు మేడం? 5 సంవత్సరాలు అయింది మాకు ఇలా పరిచయం అయ్యి. సో అప్పుడు మేడం గారు మన వెస్టేజీ కంపెనీలో ప్రొడక్ట్స్ వాడుతూ ఉండింది. అలాగే కొందరికి ప్రొడక్ట్స్ కూడా ఇప్పించింది ఆరోగ్యం బాగలేకపోతే. సో ఈరోజు మళ్ళీ మేము వచ్చామన్నమాట. సో వచ్చేదానికి మేడం గారు ఇట్లా చిన్న బట్టల షాప్ పెట్టుకొని అట్లాగే జిరాక్స్ మిషన్ పెట్టుకోవాలి. సో ఈ బీరంగుంటలో మేడం గారు వాళ్ళ ఊర్లో రీఛార్జీలని ఇలా చేసుకుంటూ సొంతంగా ఎదుగుతూ, సో మేము ఇచ్చిన సలహాలతో ఇట్లా చాలా హ్యాపీ అనిపించింది. సో ఇది అందరికీ తెలియాలని చెప్పేసి నేను మేడం దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. మేడం గారు ఇప్పుడు మన వెస్టేజ్లో జాయిన్ అయ్యావు కదా, సో నేను పరిచయం అయిన తర్వాత మీకు ఎటువంటి అంటే ఎలా ఉంది లైఫ్ స్టైల్? ఒక 5 సంవత్సరాల ముందు మీ పేరు అది చెప్పండి మేడం. నా పేరు వసుంధర. మాది అల్లూరు మండలం, బీరంగుంట, రైస్మిల్ కాలనీ. 5 సంవత్సరాల ముందు నాకంటూ ప్రత్యేకంగా ఏం తెలీదు. కానీ ఈసారి పరిచయం అయిన తర్వాత వెస్టేజ్ ద్వారా నాకు కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉన్న తర్వాత దాంట్లో సార్ పరిచయం అయ్యారు. అక్కడ హెల్త్ ప్రోడక్ట్స్ తీసుకునేటప్పుడు సార్ చెప్తా ఉండేవాళ్ళు. మాకు అప్పుడు అంత నాలెడ్జి అంత తెలియదు నాకు సరిగా. ఈ సార్ చెప్పడం వలన నేను కొద్దిగా ఈ ప్రోడక్ట్ వాడితే ఇలాగ ఉంటుంది కదా, మనం ఇట్లాగ మారాలి, ఇట్లాగ ఉండాలి, మనకి పిల్లలు ఉన్నారు, దాన్ని బట్టి మనం మారితే మన పిల్లలు కూడా మార్చుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్ నాలో ఏర్పడింది. దాన్ని బట్టి సారు ఒక్కొక్కటి చెప్తా ఉంటాడు. రోజు ఫోన్ చేసి నాకు ఏ డౌట్ ఉన్నా అడుగుతాను. సారు కరెక్ట్గా చెప్తారు కాబట్టి నేను సార్ని బట్టి ఫాలో అయిపోతూ ఉన్నాను. ఇప్పుడు ఏదో నాకు తెలిసినంత వరకు అన్నీ చేసుకుంటూ ఈ నాలెడ్జి వలన కొంచెం ఈ బట్టల వ్యాపారం పెట్టుకున్నాను. తర్వాత నేను ఖాళీగా ఉన్నాను, మా అబ్బాయి ఖాళీగా ఉన్నాడు కదా, అందుకని జెరాక్స్ మిషన్ తెచ్చాను, ఇది తీస్తున్నాను. తర్వాత అదేం సార్ రీసెంట్గా మళ్ళీ నేను సార్ నాకు కొంచెం గ్యాస్ ట్రబుల్ అని చెప్పగానే ఇట్లా విక్టోస్ అనే కంపెనీలో కోర్ వరాక్వి జ్యూస్ ఉంది, అలాగే వీక్ ఆఫ్ అవి ఉన్నాయి. అవి తీసుకుని మేడం గారు కొంచెం గ్లో అన్నీ బాగా వస్తారని చెప్పాను. సో ఆ ప్రోడక్ట్స్ కూడా తీసుకున్నారు మేడం గారు. అది చూపించండి మేడం. పడేసింది సార్, ఇవ్వండి, చూపించండి. ఇదండి మేడం గారు చాలా హ్యాపీగా నేను రాగానే 5 years తర్వాత మళ్ళీ వచ్చాను. ఇదిగోండి మేడం గారు వచ్చేసి వీ కాఫీ అలాగే కోర్ వరాక్వి జ్యూస్ అన్ని వాడిన తర్వాత ఇందులోనే 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ వాడిన తర్వాత నాకు 2 years బ్యాక్ కొంచెం గ్యాస్ ట్రబుల్ ఉండేది. ఇప్పుడు అవన్నీ పోయాయి. కానీ నేను హెల్త్ పరంగా నేను బాగున్నాను. నేను బాగుండటం వల్ల మా పిల్లలు, మా అబ్బాయి బాగున్నాడు. నాకు ఇంతవరకు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను, బాగుంది. సో తర్వాత మళ్ళీ ఏం చేస్తుందంటే, సార్ ఆయిల్ పరంగా ఏమన్నా మంచిగా అని చెప్తే నేను అప్పుడు చెప్పాను, మేడం మనం మామూలుగా ఒరిజినల్గా పల్లి ఆయిల్ ఇట్లా నేను తీసుకున్నాను, చాలా బాగుంది, మీరు కావాలి అంటే ఓకే సార్ తీసుకురమ్మన్నారు. ఒక 3 బాటిల్స్ తీసుకొచ్చారు. లోకేష్ తీసుకురమ్మా, బాటిల్స్ ఇట్లా తీసుకురా, కుకింగ్ ఆయిల్ తీసుకురా. సో ఇట్లా మళ్ళీ ఇక్కడ నేను వచ్చాను అనమాట. ఆయిల్ వాడే ఈ ఆయిల్ సార్ చెప్పారు, ఈ ఆయిల్ మేడం మీరు వాడి చూడండి, తర్వాత ఎవరికైనా చెప్పేదానికైనా బాగుంటుంది, ముందు మీరు ఆరోగ్యంగా ఉండండి, తర్వాత వేరే వాళ్ళకి చెప్తురని చెప్పారు సారు. ఈ వాడటం ద్వారా చూద్దాం. ఫస్ట్ టైము సార్ తెచ్చిచ్చారు. సార్ నమ్మతాను నేను. ఫస్ట్ నాకు ఈ నమ్మకమే ఇంత దూరం తీసుకొచ్చింది. సార్ కరెక్ట్గా చెప్తారు, చెప్పే పాయింట్ నాకు బాగా నచ్చుద్ది. దానివలన నేను ఏదైనా సరే ఇంకా ఎదురు చెప్పకుండా చెప్పే పాయింట్ బాగుంటుంది కాబట్టి నేను కరెక్ట్గా వాడుకుంటాను, సిస్టమ్గా ఫాలో అవుతున్నాను. అలాగే వాళ్ళ అబ్బాయి లోకేష్, మీరేం చేస్తున్నారు ఇప్పుడు? చదువుకుంటున్నాను, డిగ్రీ చదువుతాను. డిగ్రీ ఏ కాలేజీ? కృష్ణ ఎక్కడ? నెల్లూరు వియాస్. రైట్.
ఎలా ఉంది నా యొక్క నేను చెప్పే విధానం కానీ హెల్త్ గురించి కానీ? మీరు ఎప్పుడు చెప్పినా సూపర్ సార్. థ్యాంక్ యూ. సో అట్లాగే మళ్ళీ మేడం గారు ఏం చేశారంటే రీఛార్జ్ చేసుకున్నాను సార్, నేను ఇట్లా ఫోన్పే ద్వారా చేస్తాను అని చెప్పింది. సో మళ్ళీ నేను SMS అనే లింక్ వ్యాలెట్ అనే ఒక రీఛార్జ్ గురించి చెప్పాను. సో అది కూడా ఆ సర్వీస్ కూడా తీసుకున్నారు. ఎలా ఉంది ఈ సర్వీస్ SMS లింక్ వ్యాలెట్? నేను ఈ మధ్య చాలా రీఛార్జ్ చేశాను. దగ్గర మాకైతే 5 రూపీస్ నుంచి 10 రూపీస్ దాన్ని వెళ్తాను సార్. చేసే వాళ్ళ దగ్గర ఇంకో 10 రూపీస్ తీసుకున్నాను. మాకు కూడా ఆదాయం మాకు ఖర్చులకి పై ఖర్చులకి. సో ఎలా ఉంది మన లైఫ్ స్టైల్? బాగుందా ఇండిపెండెంట్గా? సో ఒకరికి ఆదర్శంగా, ఒకరి కాళ్ళ కింద నిలబడకుండా ఒక రూపాయి తినాల్సిన అవసరం లేదు కదా. మేము కష్టపడుతున్నాము, మేము చేసుకుంటున్నాము, మా లగ్జరీ బతుకు మేము బతుకుతున్నాము. సో చూసారే కదా. సో థ్యాంక్ యూ. సో ఒకవేళ మీకు ఎవరికైనా కానీ డౌట్స్ అట్లా ఉంటే మేడం గారు యొక్క ఫోన్ నెంబర్ చెబుతున్నారు. అంటే చాలామంది ఎంతోమంది మహిళలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, అసలు ఇలా బిజినెస్లు ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకవేళ డౌట్లు కానీ ఉంటే ఆ మేడం గారికి కాల్ చేయండి. సో ఆ మేడం గారి ఫోన్ నెంబర్, మీ పేరు మేడం? మీ ఫోన్? నా పేరు వసుంధర. నా నెంబరు 7702 848492. ఓకే. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.